అల్లు అర్జున్ గారి అరెస్ట్ విషయంలో ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు నిన్న మాట్లాడుతూ కోర్టుతో పోయేదాన్ని గొడ్డల దాకా తెచ్చుకున్నారని, అలాగే రేవంత్ రెడ్డి గారు సరిగ్గానే స్పందించారని, ఇంకా ఈ చిత్ర యూనిట్ ఇంతకు ముందే స్పందించి ఉంటే ఎంతో బాగుండేదని, ఇటువంటి విషయాల్లో మనమే ముందుగా ఉండి చేయాలని, చివరకు ఏదైనా చాలా మంచిగా చేశారని తెలపడం జరిగింది. ఈ విషయంపై మన వైసీపీ సకల కళా వల్లభుడు అంబటి రాంబాబు గారు మాజీ మంత్రి మాట్లాడుతూ నీతులు ఎదుటి వాళ్ళకి చెప్పేందుకే ఉన్నాయని, మనం పాటించడానికి లేదంటూ పవన్ కళ్యాణ్ గారికి రీకౌంటర్ వేయడం జరిగింది. ఒక్కసారి ఆ విషయాన్ని చూద్దాం. 27 రోజుల తర్వాత ఎట్టకేలకు చిట్ట వరకు సినిమా హీరో గారు, ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి గారు నోరు విప్పి మాట్లాడారు. మాట్లాడిందంతా కూడా నేను చాలా నిశ్చితంగా విన్నాను. చాలా అన్యాయంగా మాట్లాడినట్టుగా నాకు అర్థమైంది. ఆయన మాట్లాడిన మాటల్లో ఏ విధమైన అన్యాయం కనపడిందో చెప్పగలరా అంబటి రాంబాబు గారు? ఆయన ఏమన్నారు? ముందుగానే మనం స్పందించి మరుసటి రోజునే వెళ్ళి ఇదేదో చేసుంటే సరిపోయేది కదా అన్నారు. లేదా ఇంకా సంధ్యా థియేటర్ యాజమాన్యం కానీ లేదా అల్లు అర్జున్ స్టాఫ్ కానీ ఎక్కువగా సెక్యూరిటీ మెజర్మెంట్స్ తీసుకుని ఉంటే ఇటువంటి సంఘటనలు పునరావృతం కాదని అన్నారు. అదే కాకుండా ఇంకేమన్నారు? ప్రతి హీరో కూడా తన సినిమా ఎలా ఉందని, ఏం మాట్లాడుకుంటున్నారని, ప్రజల్లోకి వెళ్ళాలని, వాళ్ళని పరామర్శించాలని, లేదంటే చేతులు ఊపాలని ఒక హీరోగా ప్రతి ఒక్కరికి ఉంటుందని తెలపడం జరిగింది. అంతే తప్ప ఆయన ఏ విధమైన ఏదో విధమైన వ్యాఖ్యలు కూడా చేయలేదు. కానీ ఈయన అన్న మాటలు చూడండి, ఎదుటి వారికి చెప్పేటందుకే నీతులు ఉంటాయంట. ఈయన రిప్రజెంట్ చేసిన సత్తెనపల్లి నియోజకవర్గంలో జనసేన మీటింగ్లో ఒక కుర్రాడు చనిపోయాడని, ర్యాలీగా వెళ్తున్నప్పుడు ఒక కుర్రాడు చనిపోయాడని, అప్పుడు తోట చంద్రశేఖర్ గాని, రావుల కిషోర్ బాబు గారు కానీ అప్పుడు జనసేన పార్టీలో ఉన్నారు. వాళ్ళు వెళ్ళి పరామర్శించి వెంటనే 1 లక్ష రూపాయలు ఇవ్వటం జరిగిందని, ఆ తర్వాత ఎవరు రాలేదని, లేదంటే పవన్ కళ్యాణ్ గారు వచ్చి కనపడలేదని తెలపడం జరిగింది. రాజకీయాలకు దీనికి ముడిపెట్టి మరి మాట్లాడుతున్నారు. అదేవిధంగా మరొకసారి ఆయన స్టేజ్ మీదకి ఒక అభిమాని వెళ్తుంటే, అది కూడా రాజకీయ మీటింగ్ పరంగానే సత్తెనపల్లి నియోజకవర్గంలోనే ఆయన స్టేజ్ పైకి ఒక అభిమాని వెళ్తుంటే నెట్టేశారని, అతనికి కూడా గాయాల పాలయ్యాడని, అతన్ని కూడా పరామర్శించలేదని తెలపడం జరిగింది. ఇదే వైసీపీ రాజకీయ మీటింగ్లో ఎంతో మందికి ఎన్నో రకాలుగా జరిగింది. మీరు ఎంతమందిని పరామర్శించారు, ఎంతమందికి ఏం చేశారో కొంచెం తెలపగలరా రాంబాబు గారు? అదేవిధంగా మన రాంబాబు గారు మరొక సూక్తి ముక్తావళిని వారి నోటి నుంచి వెలువరించారు. అది కూడా ఒకసారి వినండి. 5 లక్షలు ప్రకటించారు. ఆ తర్వాత యూనిట్ అంతా కలిసి 2 కోట్ల రూపాయలు ఇచ్చేటటువంటి ప్రయత్నం కూడా చేశారు. దీన్ని మీరు మర్చిపోయి ఏదో మాట్లాడుతున్నారు. ఇది అన్యాయమని నా అభిప్రాయం. అంతేకాదు ఇంకొక విషయాన్ని కూడా ఆయన ఎక్కడ మర్చిపోయారండి? ముందు 25 లక్షలు ప్రకటించారన్నారు, తర్వాత 2 కోట్లు ఇచ్చారన్నారు. ఆ చేసింది ఏదో ముందే చేసుంటే, ముందే ప్రతిస్పందించుంటే ఇంకా బాగుండేదని కదా అన్నారు. ఇంతకుమించి ఏం అనలేదు ఆయన. చెప్తా, లానాడు గురించి లా గురించి మాట్లాడారు. ఏమండి పవన్ కళ్యాణ్ గారు, మీరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు మీరు చట్టాన్ని ఏ విధంగా మీ చేతుల్లోకి తీసుకునే ప్రయత్నం చేశారో మీకు కొన్ని గుర్తు చేస్తారు. ఒకటి విశాఖపట్నం వైసీపీ అధికారంలో ఉండగా చట్టాన్ని చేతుల్లోకి తీసుకున్నారంట. అసలు వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు చట్టం అనేది ఎవరి చేతుల్లో ఉందో ప్రతి ఒక్కరికి తెలుసు. లా అండ్ ఆర్డర్ అనేది లేకుండా చేసిందే వైసీపీ ప్రభుత్వం. ప్రతి ఒక్కరు మీ కొమ్ము కాసిన వాళ్ళే. ఆనాడు చంద్రబాబుని ఇక్కడ మన వైజాగ్ ఎయిర్పోర్ట్లో లోపల కూర్చోబెట్టినా, లేదా పవన్ కళ్యాణ్ గారిని వైజాగ్ రానివ్వకుండా ఆపేసినా, ఇవన్నీ చేసింది మీ ప్రభుత్వమే కదా. అది రాజకీయం. ఒక రాజకీయ నాయకుడు పరామర్శకని ఎక్కడికైనా వెళ్తాడు. తన ప్రజల కోసం, రాజకీయ పార్టీలు పెట్టిందే ప్రజల కోసం, లేదా తన అభిమానుల కోసమనో, లేదా పార్టీ సానుభూతి పరుల కోసం, పార్టీ కార్యకర్తల కోసమో, ప్రజల కోసమనో ఒక రాజకీయ నాయకుడు ఖచ్చితంగా వెళ్తాడు. అది ప్రజాస్వామ్యం. అది మన రాజ్యాంగం ఇచ్చిన హక్కు. దానికి కాపాడవలసిన బాధ్యత పోలీసులపై ఉంది. ఆ పోలీసులనే మీరు కూడా పెట్టి తిప్పారు. ఆ పోలీసుల్ని చేతిలో పెట్టుకున్నారు. చంద్రబాబుని వైజాగ్ ఎయిర్పోర్ట్లో కూర్చోబెట్టారు. పవన్ కళ్యాణ్ ఇబ్బంది పెట్టారు. నడి రోడ్డుపై హత్యలు చేశారు. ఎన్నో చేశారు. ఇంకా వినండి ఈయన సూక్తి ముక్తావళుడు.
విశాఖపట్నంలో మీరు ఒక మీటింగ్ పెట్టుకున్నారు. ఆ మీటింగ్ కి పర్మిషన్ లేదు, మీరు రావడానికి వీలు లేదు అని పోలీసు వారు చెప్పారు. పోలీసు వారికి చెప్పారండి పర్మిషన్ లేదు అని? లేదు కదా, పర్మిషన్ ఇవ్వద్దు అని పోలీసు వాళ్ళకి చెప్పిందే వైసీపీ గవర్నమెంట్. ఎక్కడ పవన్ కళ్యాణ్ గారికి క్రేజ్ పెరిగిపోతుందో, పవన్ కళ్యాణ్ గారికి పేరు వచ్చేస్తుందో, మన తుగ్లక్ గారు ఉన్నారు కదా, ఎవడు మనిషి అనేవాడు తిరగడు. యాక్చువల్గా ఆయనే తిరిగేవాడు కాదు, ఆయనే పరదలు కట్టుకుని తిరిగేవాడు, అందరికీ తెలిసిన విషయమే. దిగి డైరెక్ట్ గా సభాస్థలికో లేకపోతే మీ నివాసానికో వెళ్ళకోకుండా మీరు టాప్ మీదకి వెళ్ళి ఎక్కి చేతులతో రోడ్ షో చేశారు. అయ్యా రోడ్ షో పర్మిషన్ లేదు, మీరు చెయ్యొద్దు, ఒత్తిడి పెరుగుతుంది అని పోలీసు వారు మిమ్మల్ని నివారించే ప్రయత్నం చేస్తే, ఇదే తెలుగుదేశం పార్టీ 2014 నుంచి 19 వరకు అధికారంలో ఉన్నప్పుడు వైఎస్ జగన్ గారు చేతులు ఊపుకుంటూ ఎన్నో పాదయాత్ర చేశారు, ఎన్నో కిలోమీటర్లు. ఆ రోజు ఆ గవర్నమెంట్ ఇచ్చిన సెక్యూరిటీ ఈరోజు పవన్ కళ్యాణ్ గారు వైజాగ్ వెళ్తే మీరు ఎందుకు ఇవ్వలేకపోయారు? మీ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు తెలుగుదేశం పార్టీ మీకు ప్రతిపక్షమే, అధికార పక్షం, మీరిద్దరు వైరు పార్టీలే కదా. మరి ఆ రోజు తెలుగుదేశం పార్టీలో ఉన్న చంద్రబాబు గారు వైఎస్ జగన్ గారు పాదయాత్ర చేస్తుంటే ఆయనకి సెక్యూరిటీ కల్పించినప్పుడు ఆ రోజు మరి మీరు అధికారంలో ఉండి పవన్ కళ్యాణ్ గారు వైజాగ్ వస్తే ఎందుకు ఇవ్వలేకపోయారు? అప్పుడు చేతకాని తనని మిమ్మల్ని మీరు ఒప్పుకోవాలి, మీ గవర్నమెంట్ మీరు తిట్టుకోవాలి. వినండి, ప్రయత్నం చేస్తే మీరు ఏ కామెంట్ చేశారో గుర్తుందా మీకు? ఏం చేశారు? నన్ను పోలీస్ ఆఫీసర్ వచ్చి వ్యాన్ మీద ఎక్కి నేను చేతులు ఊపుతుంటే నన్ను దిగమంటారా? ఏంటిది? ఏమిటి అక్రమం, ఏమిటి అన్యాయం అన్నారు. ఆ రోజు ఏమైంది సార్? ఆ రోజు మర్చిపోయారా మీరు లాండ్ ఆర్డర్ గురించి? అంతేకాదు, విప్పటంలో రోడ్డు వైడనింగ్ లో కొందరు ఇళ్ళు లేదా గోడలు పగలగొట్టవలసిన అనివార్యమైన పరిస్థితుల్లో చట్ట ప్రకారంగా పగలగొడితే, ఇప్పటం అనేది ఒక చిన్న గ్రామం అండి, 120 అడుగుల రోడ్డు వేశారు. ఏమన్నా హైవే వేస్తున్నారండి అక్కడ? లేదు కదా. కక్షపూరితంగా ఇప్పటం గ్రామ ప్రజలు జనసేన పార్టీకి ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారని తెలిసి కావాలని చేసిన పని. దీన్ని కూడా మీరు సమర్థించుకుంటున్నారా? చెప్పండి. మాట్లాడకపోతే ఉపయోగం లేదనుకున్నారా? ఎందుకు ఆలస్యం చేశారంటే ఒక రకమైనటువంటి కుట్ర, ఒక రకమైనటువంటి అసూయ. అది కూడా ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడాల, ఏదో ఇన్ఫార్మ్. 27 రోజుల తర్వాత పవన్ కళ్యాణ్ గారు మాట్లాడారు అంటున్నారే. రేవతి గారి భర్తకి ఏనాడు అండి పరిహారం ఇచ్చింది? అసలు రేవతి గారి భర్తని ఏనాడండి పలకరించింది? ఎప్పుడండి దిల్ రాజు గారు వెళ్ళింది? ఎప్పుడండి 2 కోట్లు ఇచ్చింది? రేవతి గారు చనిపోయిన మరుసటి రోజే వెళ్ళి ఉంటే ఇంత జరిగేది కాదు, గోటితో పోయేదని గొడ్డల దాకా తెచ్చుకున్నారన్న ఒక మాట మాత్రమే పవన్ కళ్యాణ్ గారు అన్నారు. దాన్ని మీరు సాగదీసి ఇంతవారు చెప్తున్నారే. అసలు వైసీపీ గవర్నమెంట్ లో జరిగిన హత్యల గురించి, అకృత్యాల గురించి చెప్పాలి అంటే భారత రాజ్యాంగాన్ని బిఆర్ అంబేద్కర్ గారు కొన్ని సంవత్సరాల పాటు రాశారండి. మీ అకృత్యాలు ఏంటి, 5 సంవత్సరాలు మీరు చేసిన అకృత్యాల గురించి రాయాలి అంటే ఇండియన్ పీనల్ కోడ్లు ఏవీ సరిపోవు. అలాగే 5 సంవత్సరాల్లో మీ అకృత్యాలు రాయాలంటే 10 సంవత్సరాలు పడుతుంది. మీరు నీతులు చెప్పడం మానేసి దయచేసి మళ్ళీ ప్రజల మన్ననలను ఎలా చూరగొనాలో, ప్రజల్లోకి ఎలా వెళ్ళాలో తెలుసుకోండి. యూట్యూబ్ ఛానల్ పెట్టి మీరు కెమెరా ముందు కూర్చుని మాట్లాడటం కాదు. ఆనాడు పరదాలు కట్టుకుని తిరిగారు. కనీసం ఈ రోజైనా సరే ప్రజల్లోకి వెళ్ళండి. మిమ్మల్ని ఎవడో పట్టించుకునేవాడు కూడా లేడు ప్రజల్లోకి వెళ్తే. రాంబాబు గారు ఇంకొకసారి ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారి గురించి ఇటువంటి వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన మరి వారి అభిమానులు కానీ లేదా కూటమి కార్యకర్తలు కానీ మిమ్మల్ని మీ సత్యనపల్లిలో రోడ్డు మీద కూడా తిరగనివ్వరు అని తెలియజేస్తున్నాం.